ఇక రంజాన్ సందర్భంగా మక్కా మసీద్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఆనందోత్సవాల మధ్య రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు ముస్లింలు. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటున్నారు. మక్కా మసీద్ దగ్గర ఎలాంటి సందడి వాతావరణం ఉందో మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు. 30 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేసిన అనంతరం ఈరోజు రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలకు ఇటు ముస్లిం సోదరులు సమాయత్తమవుతున్నారు. మనం చూసుకోవచ్చు మక్కా మసీదులో మరికొద్దిసేపట్లో మాత్రం ఇటు ముస్లిం సోదరులు ప్రార్థనకు సమాయత్తమవుతున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేయడానికి మాత్రం ముస్లిం సోదరులు ఇక్కడికి మక్కా మసీదుకి చేరుకుంటున్నారు. ఇప్పుడే ఒక్కొక్కరుగా మక్కా మసీదుకి ముస్లిం సోదరులు చేరుకుంటున్నారు. దాదాపు 30 రోజుల పాటు ఉపవాసాలు చేసిన ముస్లిం సోదరులు కూడా ఈరోజు రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి ఇటు మొత్తం కూడా ఇటు మసీదులతో పాటు ఈద్గాలకు చేరుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇటు మసీదులు ఈద్గాలు కూడా మొత్తం రంగురంగుల దీపాలతో ఇటు అలంకరించిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు హైదరాబాద్ నగరంలో మాత్రం చూసుకుంటే మాత్రం ఇప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 3 కమిషనరేట్ పరిధిలో ఇటు భద్రతా బలగాలు మాత్రం పోలీసులుగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపుగా రంజాన్ సందర్భంగా కూడా ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా కూడా పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఇక్కడ మక్కా మసీదుకి మాత్రం ఇప్పుడే ఒక్కొక్కరుగా ఇటు ముస్లిం సోదరులు చేరుకుంటున్నారు ప్రత్యేక ప్రార్థనలకి. దాదాపుగా రంజాన్ పర్వదినం సందర్భంగా ముఖ్యంగా ఇటు ఈద్గాలు ప్రార్థనా మందిరాల వద్ద మాత్రం ఇటు ఉదయం 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 11:30 వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అంటున్నారు. ఇటు బౌదూర్పుర, ఇటు కాలాపత్తార్, నవాబ్ సాహెబ్ కుంట, శాస్త్రీపురం, దానమ్మ హాట్స్, మాసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. రంజాన్ సందర్భంగా సోమవారం మాత్రం నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇటు రంజాన్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇటు ఈద్గాలు కానీ ఇటు మసీదులు కానీ మొత్తం ముస్లిం సోదరులతో కలకల్లాడుతున్నాయి. మరికొద్దిసేపట్లో మాత్రం మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలకు మాత్రం ఇటు ముస్లిం సోదరులు సమాయత్తం అవుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.